హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ నారాజ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. స్వామి అయితే ఆ శివయ్యని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా వచ్చేసి అయితే పొద్దున్నే మాకు దీపావళి అనమాట. పొద్దున్నే మీకు దీపావళి, అందరికి కాదు, అందరికి మధ్యాహ్నం దీపావళి. అంటే నిన్ననే చేసుకున్నాం మేము దీపావళి. యాక్చువల్గా తిండి దీపావళి, వాళ్ళ ఓన్లీ పూజ ఇలా పండగ దీపావళి. మరి ఇది తిండి దీపావళి కదా? అంటే ఇది నాన్ వెజ్ కాదు. నాన్ వెజ్ అంటేనే తిండియా నీ దృష్టిలో? ఊరు నాయన చుక్క అంటే ఎవరు నువ్వేనా? కల్లా వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, రెడీగా ఉన్నారు. నా అల్లుడు, నా కొడుకు అయ్యి తాతయ్య మొత్తం ఆడు కూకున్నారు ఫ్రెండ్స్. మా కుటుంబం మొత్తం ఆడు కూకున్నారు. ఇక్కడ నుంచి పార్సల్ పోతామని అన్నమాట. పార్సల్ రైలు గూడ్స్ పోతున్నాయి, కార్లు. పొద్దున్నే మా తాతయ్య నాయనమ్మ పెట్టి చచ్చిపోయారు వాళ్ళు. వాళ్ళకి పెట్టి మొత్తం మా కుటుంబ చెల్లెళ్ళు మా బావ వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఇట్లా పోతామని అన్నమాట. ఇదొక ఆనందం ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరాలు పెడతా ఉంటారు. అయ్యి అవును, గారెలు వేడి తినాలనిపిస్తే కొంచెం చికెన్ పులుసులో మటన్ పులుసులో బాగుంటుంది. కానీ చికెన్ పులుసు మటన్ పులుసు లేదుగా, బాగుంటాయి గారెలు పులుసు. ఎందుకొద్దు చెప్పు. హాట్ బాక్స్ లో ఆగవు, వేడిగా ఉండదు అది. బుజ్జి అనవసరం హాట్ బాక్స్లలో పెట్టడం ఫ్రెండ్స్. ఇలా ఏం కాదు, పెసరగారెలు, కొబ్బరి గారు కావా? బొబ్బరి గారెలు కాదు. ఎందుకని మనం చేసిన బొబ్బరి గారెలు ఎందుకో అది నూనె ఎక్కువ పీలుస్తుంది అనిపించింది. గారెలు ఏంటంటే టేస్ట్ బాగున్నది కానీ నూనె ఎక్కువ, ఆయిల్ ఎక్కువ పేరుతుంది అనిపించింది. పెసరగారెలు చేద్దాం. పెసరపప్పు పోసినాం. పెసరగారెలు అది కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయి పెసరగారెలు, కాకపోతే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యం మంచిదా? పెసరగారెలే మంచి ఆరోగ్యం. అంటే గ్యాస్ ట్రబుల్ అయ్యి ఉండదు. పెసరపప్పు మినపగారెలు చేస్తావా? మినపగారెలు రోడలు చేస్తాం. అవునా? బా ఫ్రెండ్స్, నేను పక్కనే కూర్చొని కాబట్టి బెజ్జం పెట్టలేదు. ఎందుకంటే పెసరగారెలుగా అది చావు అయిపోయింది పప్పు. ఏంటి అలా స్పెషల్ చెప్పు. సాంబార్, సాంబార్, ఇంకా సాంబార్, దోసకాయ చట్నీ, ఆలుగడ్డ ఫ్రై అనుకుంటున్నా. 3 కూరలు. తిన్నాగా. నిన్న బగారన్నం తిన్నాం, వైట్ రైస్, బగారన్నం, కోడిగుడ్లు, చికెన్ ఫ్రై, మటన్ పులుసు. సండే మొత్తం ఆదివారం అంతా హంగామా చేసింది. ఇవాళ సోమవారం కాబట్టి ఇవాళ నుంచి మళ్ళీ పాటి మీ దాకా కార్తీక మాసం కాబట్టి ఓం నమః శివాయ. ఓకే, నేను తినను, తెచ్చిన వండను. మా వాళ్ళు కూడా ఇంట్లోకి తెమ్మని బలవంతం పెట్టరు. ఒకవేళ బయట తిన్నా కూడా వచ్చేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు స్నానం చేసి వస్తుంది. ఉదయం సాయంత్రం దీపరాజు చేస్తా కాబట్టి సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు పూజ అయిపోయినా నాన్ వెజ్ తెమ్మని అయితే బలవంతం పెట్టరు. ఎప్పుడు 33 రోజులు. ఈసారి ఇంకో 15 రోజులు ఎక్కువ పెరిగిద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రేపు మాల వేసుకోవడం వల్ల పెరిగిద్ది అనుకుంటున్నా. వేసుకుంటున్నావా? ఎప్పుడు 25, 26, 25 నాగుల చవితి, 26 కానీ 27 అనుకుంటా. 26 వేసుకోవాలి. వేసుకోండి పంచమి. అవునా? 27 బుధవారం చూసుకోవద్దు, ఇది చూసుకోవడమే. మరి రేపు కూడా ఎల్లుండి బుధవారం పాటి వేసుకుంటా. కార్తీక మాసం స్టార్టింగ్ రోజు. అవునా? అయితే 26నా? ఆయన మాలే ఒంటి మీద ఉంటే ఇంకా బుధవారం ఏంది, గురువారం ఏంది? ఆయన మాల చేసేదే ఆయన సేవ. ఇంకే వారం అయితే ఏముంది, కాకపోతే తిది మంచిగా ఉంటే చాలు. నాగుల చవితి వెళ్ళిన తర్వాత వేసుకో. ఓకే, ఫిక్స్కి 26 ఫిక్స్. మా కళ చెప్పిందంటే రాజ్యాంగం రాసినట్టే. 2 కట్లు ఇంటి పడిపోయింది.